నీళ్ళ ట్యాంకర్లే దిక్కు. రైతు దిక్కు చూడని సర్కార్ కాలువ నీళ్ల కోసం రైతు పడిగాపులు. సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్న పొలాలు, నీళ్ల కోసం రైతన్నల కన్నీళ్లు. 10 ఏళ్లలో ఎప్పుడు ఇలా కాలేదన్న రైతులు. మొత్తానికి బాయిలు పోత్తలేవు అంటే నీళ్లు లేవు, బాయిలు అడుగంటుపోయినాయి, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి అంటే మేడిగడ్డ నుండి రావాల్సిన నీళ్లు విడతలేరు. నీకు నదుల నుండి వృధాగా సముద్రంలోకి పోయే నీళ్ళనే ప్రాజెక్టులు కట్టుకొని మనం పొలాలకు వండడానికి రిజర్వాయర్లుగా ఏర్పాటు చేసుకుంటాం. అట్లా మేడిగడ్డ నుండి కొన్ని దిక్కులకు పోవడానికి వాటర్ సోర్స్ పెట్టుకున్నాం. మనం ఏం చేసింది, అక్కడ కట్క కొట్టింది, కథం కొట్టి అక్కడ నీళ్లు లేకుండా చేసి, ఆ నీళ్లు లేకుండా చేయడం వల్ల ఇక్కడ బాయిలన్నీ ఎండిపోతాయి. డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినారు ప్రెస్ మీట్ లో, సాగు నీళ్ళు ఇయ్యలేము, సాగు నీళ్ళే ఇయ్యమంటాడు. డైరెక్ట్ తాగే నీళ్ళకి ప్రయత్నం చేస్తాం అని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి. చూడు అట్లున్నది. దృష్టికి 3 నెలల్లో మేము సాగునీళ్ళు ఇవ్వం. 9.5 సంవత్సరాలలో ఏ ఎండాకాలంలో అయినా చెప్పిండా కేసీఆర్? సాగునీళ్ళు ఇయ్యం రా బాయ్, తాగునీళ్ళే ఇస్తామని చెప్పిండా? ఇక్కడ ఇంకోటి కూడా రేవంత్ రెడ్డి ఏంటంటే, మన జూమ్ మీటింగ్ తీసుకున్నాడు ప్రభుత్వ అధికారులకు, ఈ ఇరిగేషన్ సంబంధించిన అధికారులందరినీ జూమ్ మీటింగ్. అలా రేవంత్ రెడ్డి చెప్పిన వాక్యం ఏం తెలుసా, పోయిన వానకాలం వానలు పడలేదు, అందుకే ఇప్పుడు కరువు మనకి సిగ్గు అనిపించలేదు. హైదరాబాద్ అంతా సగం హైదరాబాద్ కొట్టుకపోయింది. హైదరాబాద్ కొట్టుకపోతేనే మన గుండె అన్న బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తా అని చెప్పిండు. ఇది అయితే సగం వరంగల్ కొట్టుకపోయింది, నల్గొండ కొట్టుకపోయింది, ఖమ్మంలో మొన్న ఎలక్షన్లు అయిపోయినాక వరి పొలాలు మొత్తం కొట్టుకపోయినాయి, 1,00,000 ఎకరాలు కొట్టుకపోయింది. సిగ్గు అనిపించలేదు రేవంత్ రెడ్డి? కన్ను లేవనుకుంటున్నావా? నువ్వు నిద్రపోయినావా లేదా కోమాలో పోయినావా? ఆ టైంలో వర్షాలు పడలేదా? పడ్డదానికంటే ఎక్కువ పడ్డది. క్లౌడ్ బరెస్ట్ అయింది అన్నాడు కేసీఆర్. 4% ఎక్కువ పడింది. క్లౌడ్ బరెస్ట్ అంటే ఎవరో ఒకడు ఉగ్రవాది క్లౌడ్ బరెస్ట్ చేసిండు అని చెప్పిండు. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి నవ్వుకోలే? ఇక పంటకు నష్టం కలిగింది ఇవ్వలేక క్లౌడ్ బరెస్ట్ అయిందని దొంగ మాటలు చెప్తాను కేసీఆర్. ఇంకోటి కూడా జరిగింది, ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి చెరువులలో నీళ్లు నింపడానికి కూడా జరిగింది. నీళ్లు నింపిన్లు ఆగమైంది, అతల కుతలమైంది. భారీ వర్షాలు పడి ఎక్కడి బండ్లు అక్కడ కొట్టుకపోతే కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా గ్రేటర్ లో ఎన్నికలు జరిగితే బండి పోతే బండి ఇస్తాం, నా గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు బండి సంజయ్. ఎవరిని మభ్య పెడదామని? ఇగో ఇక్కడ రైతు బాధితులు ఇక్కడ చెప్పిళ్ళు, చేతికొచ్చిన వరి పంట ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతున్నది, పంటను కాపాడాలనే ఉద్దేశంతో నీటి ట్యాంకర్ల ద్వారా పొలానికి నీరు పెడుతున్నా, నాకున్న కొద్దిపాటి వరి పంట ఎండిపోతే మేము ఏం చేసి బతకాలి? దయచేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఆదుకోవాలి. ఇక చూడు, ఈ కాలువ రిలీజ్ చేస్తేనే ఇలా పంటలు పండుతాయి. ఆ కాలువ అక్కడ ఆపేసి ఇప్పుడు కాలువ ఇవ్వాలంటే మళ్ళీ నీరు కావాలంటే మళ్ళీ కరెంట్ వేయాలి. ఇగో ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడినాయి. 9 సంవత్సరాలలో కేసీఆర్ ఏనాడు కూడా కేసీఆర్ హయాంలో ఈ రైతులు రోడ్డెక్కాయా, మాకు కరెంట్ రాలేదు, మాకు నీళ్లు రాలేదు, మా పంటలు ఎండిపోయినాయని ఒక్కసారి చెప్పలే. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక అద్భుతం జరుగుతుంది. మీ ఓటు కరెక్ట్ అయితే ఒక అద్భుతం జరుగుతుంది. 10 సీట్లు కేసీఆర్కి ఇస్తే ఒక అద్భుతం జరుగుతుంది. పోయిన దానం నాగేందర్ ఉరికొచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటాడు, పోయిన ఈయన దిక్కుమాలిన రామ్మోహన్ వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటాడు, మోడీ వచ్చి కేసీఆర్ కాళ్ళ దగ్గర ఉంటాడు. మోడీకి మెజార్టీ ఇవ్వద్దు, మళ్ళా ఒక 200, 220, రాహుల్ గాంధీకి 200, 220 ఇస్తే ప్రాంతీయ పార్టీల అవసరం వస్తే ఉరికొచ్చి అయ్యా 4 సీట్లు ఇక నాయనా అని కాళ్ళ కాడికి వస్తారు. కాబట్టి ఈ బాధలు పోవాలంటే మళ్ళా అవకాశం ఉన్నది. మే 13వ తారీఖు మీ ఓటు హక్కు వినియోగించుకునే ఒక అద్భుతమైన ఆయుధం మీ చేతులు ఉన్నది. దాన్ని వాడుకోర్రి, కేసీఆర్ గట్టిపడతాడు, మళ్ళీ తెలంగాణ బాగుపడతాడు. ప్రజలు కూడా కరోనా టైంలో కూడా నీళ్ళు ఆపలే, కరెంట్ ఆపలే, ఎవరు? కేసీఆర్ గారు. ఇది ప్రజలు గ్రహించాలి. అది కాబట్టి దీన్ని అర్థం చేసుకోర్రి. ఇక